न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। ज़िला महबूब नगर मुस्तकर के सरकारी जनरल अस्पताल में सुप्रिटेंडेंट डॉक्टर संपत कुमार सिंह की क़यादत में 75वां यौम आइन मनाया गया। इस मौके पर उन्होंने कहा कि यह अज़मत डॉक्टर B.R. अम्बेडकर की है, जिन्होंने हमारे आइन को मुरतब किया और यही आइन हमें तहफ़्फ़ुज़ फराहम कर रहा है। 75 साल से आम लोगों के तहफ़्फ़ुज़ के लिए हमारा आइन दीवार बनकर खड़ा है। हमारा हिंदुस्तान दुनिया का सबसे बड़ा जमहूरी मुल्क है। हमारा आइन सभी को मजहबी अक़ीदा रखने की इजाज़त देता है। डॉक्टर अम्बेडकर ने दूरअंदेशी के साथ आइन लिखा। इस मौके पर RMO डॉक्टर श्रीशा, डॉक्टर श्वेता, नर्सिंग सुप्रिटेंडेंट अलबीना, फार्मेसी डिपार्टमेंट के मुलाजिमीन, CHO रामू नायक, रामैया बौली काउंसलर व डिप्टी फ्लोर लीडर MIM मुश्ताक रशीद के अलावा दीगर मौजूद थे। వైట్ రైస్ హబ్ అంటే జడ్చండ కాలంలో ఈ బెల్ట్ ఒకప్పుడు మన తెలంగాణకి వైట్ రైస్ అదే పాలిష్డ్ రైస్ వాట్ టుడే వీఆర్ హ్యావింగ్. ఆ రైస్ అనేది మనం పండించినా కూడా మనం తినేవాళ్ళం కాదు. మనకు అదే ఒకటే ఒక పంట వచ్చేది. అప్పుడు ఒక పంట అతి కష్టంగా వచ్చేది ఈ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాకి. అది మనము ఇల్లు గడవాలంటే అది కంపల్సరీ అమ్మాలి. ఏదైనా ఇది ఉంటుంది కదా నెక్స్ట్ స్మాల్, అది వాళ్ళు డైలీ వైట్ రైస్ అనేది ఒక పండగకి చేసుకునేవాళ్ళు. అలాంటిది నేను డైలీ పట్టుకొని పోతుంటే దే యూస్ టు సీ మీ యాజ్ ఎ సర్ప్రైజ్. అంటే అందరం యూస్ టు షేర్ లైక్. అది మన ఇది అక్కడికి వెళ్ళి ఈ స్టేజ్కి వచ్చినాము అందరము. నేను ఇప్పుడు కూడా బిలీవ్ చేయలేదు ఇంతమంది ఆడవాళ్ళు మన మహబూబ్నగర్లో పనిచేస్తున్నారు అని ఒక జనరల్ హాస్పిటల్లో. ఎందుకంటే మా క్లాస్మేట్స్ లెక్క పెడితే 8 మంది ఉండేవాళ్ళు. నేను చెప్పిన కదా 10 మందిలో 8 మందికి 10వ క్లాస్ రాగానే ఒక అమ్మాయి అయితే 9th క్లాస్లోనే మ్యారేజ్. అఫ్కోర్స్ ఇంత గొప్ప గ్రంథం, ఒక రామాయణం మహాభారతం లాగా మనందరికీ రచించిన గ్రంథము, బాబాసాహెబ్ రచించిన గ్రంథము. దీన్ని మిస్యూజ్ చేయొద్దండి, మిస్గైడ్ చేయొద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్లో ఒక్కొక్క ఇది ఉంటుంది. మనం ఒక యాంగిల్లో చూస్తున్నప్పుడు అదే కోణంలో ఆలోచిస్తాం. దాని వెనకాల ఎంతో శ్రమ, కృషి, ఎంతో థింకింగ్ ఉండేది. అందరికీ మీ పిల్లలకు, మీ భావితరంలో కూడా ఈ గ్రంథం గురించి ప్రతి ఒక్కరు దాన్ని చెప్పి వాళ్ళకు కూడా ఆస్వాదించాలి. దాని ఇంపార్టెన్స్ తెలియాలి, దాని ప్రొటెక్షన్ అనేది తెలియాలి. అన్నీ ఇదే గురుతరం మన బాధ్యత.